అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండగ ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తెలుగు సంవత్సరం పేరు ఏమిటి, అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయం ఏమిటి, పూజ చేసుకోవాల్సిన సమయం, అలాగే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఏ దేవుడిని పూజించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన తెలుగువారి పండుగే ఉగాది పండుగ. ఈ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటారు. ఈ వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయండి. ఊగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ప్రారంభమైన రోజే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజుని సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు అని అంటారు. అయితే మన తెలుగు వారికి ఇంతటి విశిష్టత కలిగిన ఉగాది పండుగ ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే, ముందుగా పాడ్యమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. పాడ్యమి తిథి ప్రారంభం 2025 మార్చి 29 శనివారం సాయంత్రం 5:03 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఈ పాడ్యమి తిథి ఉంటుందండి. సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి పాడ్యమి తిథిని మనము లెక్కలోకి తీసుకొని ఉగాది పండుగను జరుపుకోవాల్సిన తేదీ 2025 మార్చి 30 ఆదివారం రోజున. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నామంతో నామకరణం చేస్తారు. ఈ సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. 2025 మార్చి 30వ తేదీ నుండి శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ రోజున ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా ఉగాది పచ్చడిని స్వీకరించవలసిన సమయాలు ఏమిటో తెలుసుకుందాం. 2025 మార్చి 30 ఉదయం 5 గంటల నుండి 7:30 లోపు మనం పూజ చేసుకోవాలండి. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపు అయినా సరే మీరు చక్కగా పూజ చేసుకుని ఉగాది పచ్చడిని తయారు చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉగాది పచ్చడిని స్వీకరించవలసి ఉంటుంది. అయితే ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అని అంటే, ఈ రోజున ఈ దేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలని అయితే ఏమీ లేదండి. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు, లేదంటే మీ కులదేవతనైనా సరే పూజించవచ్చు. అయితే మనం వారాలలో ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాం కాబట్టి మనకి ఈసారి ఉగాది పండగ ఆదివారం రోజున వచ్చింది. కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి సూర్య భగవానుడికి నమస్కారాలు చేసి అర్ఘ్యాన్ని సమర్పించి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఈరోజు తప్పనిసరిగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కూడా మన జీవితంలో సమపాలలో ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని అయితే స్వీకరిస్తాము. ఈరోజు ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం చేస్తామండి. అంటే ఒంటికి నూనె పట్టించి తల స్నానం అనేది చెయ్యాలి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు కూడా ధరిస్తారు. ముఖ్యంగా ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే సంవత్సరం అంతా కూడా మన జాతక ఫలితాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకొని దానిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఉగాది పండగ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసిన వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని మన పండితులైతే చెప్తూ ఉన్నారండి. అయితే పంచాంగ శ్రవణం చేయవలసిన శుభ సమయం సాయంత్రం 4:28 నుండి 5:55 వరకు పంచాంగ శ్రవణం చేయవలసిన శుభ సమయం అండి. ఇంత విశిష్టత కలిగినటువంటి ఉగాది పండుగకి మనం ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అంటే, మనకి ఉగాది పండగ మార్చి 30వ తేదీన వచ్చింది కదండి. దానికి ముందు రోజు మనకి 29 శనివారం అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యని కొత్త అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున గ్రామ దేవతలని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి. దానికన్నా ముందు
మనం ఇంటినంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే ముందు రోజు అంటే మార్చి 28వ తేదీ శుక్రవారం వచ్చింది. మంగళవారాలు శుక్రవారాల రోజున మనం ఇంటిని పూజ గదిని శుభ్రం చెయ్యము. కాబట్టి ఈ రోజు కూడా మనం శుభ్రం చేయకూడదు. ఇంకా మార్చి 27వ తేదీన గురువారం, మార్చి 26వ తేదీన బుధవారం, ఈ 2 రోజుల్లో ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. పండుగకి పూజా మందిరాన్ని పూలతో అలంకరించి ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు పసుపు రాసి మామిడి తోరణాలతో ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలకండి. మీ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు.